ఉప్మా ఒక్కసారి ఇలా చేసి పెట్టారు అంటే, ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అచ్చం క్యాటరింగ్ స్టైల్‌లో ఈరోజు ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ నేను చేసే ఉప్మా మరీ థిక్‌గా ఉండకూడదు, మరీ లూజ్‌గా ఉండదనమాట. మీడియంగా అస్సలు ఎంత బాగుండిద్దంటే అంత బాగుండిద్ది. చట్నీలో అయితే చాలా బాగుండిద్ది. పల్లీ చట్నీలో ఈ కాంబినేషన్. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టమాటా, ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి, అల్లం ముక్క తరుగులు 1 స్పూన్ అనమాట. సో ఇంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మనం తినేటప్పుడు అక్కడక్కడ అల్లం ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. నేను ఇక్కడ కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. ఇది ముగ్గురికి ఈజీగా సరిపోయిద్ది అనమాట. నేను ఈ కప్పుతో తీసుకుంటున్నాను. సో కప్పు ఉప్మా రవ్వ. ఇప్పుడు దీన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఉప్మా టేస్ట్ రావాలి అంటే రవ్వని మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే రవ్వ అనేది పచ్చివాసన రాదు. ఉప్మా అనేది టేస్ట్ మారదనమాట. చాలా అంటే చాలా బాగుండిద్ది. నెయ్యిలో దీన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. మీకు ఆటోమేటిక్గా తెలిసిద్ది. స్మెల్ వచ్చిద్దనమాట. మంచిగా రవ్వ వేగినప్పుడు కమ్మగా స్మెల్ వచ్చిద్ది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వనంతా జస్ట్ ఒక టైం పెట్టుకోండి. కొత్తగా చేసేవాళ్ళైతే 3 మినిట్స్ కల్లా ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యి స్మెల్ వచ్చిద్దనమాట. కమ్మటి వాసన వచ్చిద్ది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇది రవ్వ ఫ్రై అయిన తర్వాత మంచిగా చల్లారిపోవాలన్నమాట. వేడిగా అయితే అస్సలు ఉండకూడదు ఉప్మాకి. సో ఇప్పుడు ఉప్మా స్టార్ట్ చేద్దాము. అదే కడాయిలో కొంచెం ఆయిలు, కొంచెం నెయ్యి, ఎక్కువ కూడా తీసుకోవట్లేదు. 1 స్పూను నెయ్యి, 1 స్పూను నూనె తీసుకుంటున్నాను. అది మంచిగా వేడిగా అయిన తర్వాత ఇప్పుడు పల్లీలు ఎక్కువ వేసుకోండి. పల్లీలు టేస్ట్ బాగుండిద్దనమాట. ఉప్మాలో కొంచెం పల్లీలు ఎక్కువే వేసుకోండి. పల్లీలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పోపు గింజలు కూడా వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఇవి పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ పచ్చి వాసన పోతే సరిపోద్దనమాట. మరీ ఎక్కువగా కుక్ చేయనవసరం లేదు. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మరీ ఫ్రై అవసరం లేదు. జస్ట్ ఉల్లిపాయ కూడా అంతే కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడు కొంచెం టమాటా వేసుకొని జస్ట్ హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్దనమాట. ఎక్కువ అవసరం లేదు. మరీ మెత్తగా అవసరం లేదు. మెత్తగా ఉంటే అంత టేస్ట్ అనిపించదనమాట తినేటప్పుడు. అందుకనే హాఫ్ బాయిల్ మెథడ్ అంటాం కదా, అలా ఉండాలన్నమాట. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్. నాకు ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ పడింది. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి వాటర్ మెజర్మెంట్స్ చేసుకోండి. ఒక కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ ఈజీగా పట్టిద్ది. మరీ లూజ్గా ఉండదు, మరీ థిక్గా ఉండదన్నమాట. ఈ మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ పడిద్ది. వాటర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే అస్సలు తీసుకోకండి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇలా బబుల్స్ వచ్చేదాకా మంచిగా వాటర్ అంతా బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు గుప్పిడ కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని జస్ట్ 1 మినిట్ ఇలా పొంగొచ్చి ఇలా బబుల్స్ వస్తాయి కదా, వాటర్ అంతా పైకి తేలిద్దనమాట. అప్పుడు రవ్వను వేసుకొని తిప్పుతూ ఉండాలన్నమాట. కంటిన్యూస్గా తిప్పండి, లేకపోతే ఉండలు కట్టేసిద్ది. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇన్ కేస్ మీరు కొత్తగా చేసే వాళ్ళైతే ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వంతా బాగా కలితిప్పుకోండి. వాటర్లో కలిసిన తర్వాత ఎక్కడ ఉండలు లేవు అనుకున్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. అచ్చం పెళ్ళిళ్ళలో పెట్టే ఉప్మాలాగా ఉండిద్దనమాట. ఇంట్లో కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే నెయ్యిలో వేపుకున్న జీడిపప్పుని స్ప్రెడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఇలా పైన చల్లుకుంటే సరిపోద్దనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. క్యాటరింగ్ స్టైల్ ఉప్మా రెడీ అనమాట. ఉప్మా అంటే ఇష్టం లేనోళ్ళు ఆమడ దూరం పారిపోయే వాళ్ళకి ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఉప్మా చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ ఉప్మా కాంబినేషన్గా పప్పుల పొడి కూడా బాగుండిద్ది. బట్ పప్పుల పొడి కన్నా ఇలా పల్లీ చట్నీ చేసుకొని తింటేనే చాలా అంటే చాలా బాగుండిద్ది. సో చూసారు కదా, ఉప్మా
ఎలా చేసుకోవాలో ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. ఉప్మా అనేది పర్ఫెక్ట్‌గా కుదిరిందా లేదా అనేది ఇక్కడ ఇలా టెస్ట్ చేసుకోవచ్చనమాట. మనం చేత్తోటి ఇలా పట్టుకున్నప్పుడు ఏంటంటే చేతికి అంటుకోకుండా ఉంది అంటే ఉప్మా అనేది కుదిరింది అని చెప్పొచ్చనమాట. సో, ఒకసారి ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. సో, వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.